ఇవాళ టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. హైదరాబాద్లోని గాంధీ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దీంట్లో పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రధాన ఎజెండా ఏంటి? రాకేష్ చెప్పండి. సో ఇక్కడ బీసీ కులగణన, అలాగే ఎస్సీ వర్గీకరణ, ఇదే అంశాలు ప్రధానంగా చర్చకు వస్తాయని చెప్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. మిగతా అంశాలు ఏదైనా ఎజెండాలో ఉన్నాయా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతా ఉంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కొత్త ఇన్ఛార్జిగా నియమించబడిన మీనాక్షి నటరాజన్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, పార్టీకి సంబంధించిన అన్ని విభాగాల అధ్యక్షులు కూడా ఈ సమావేశాన్ని అటెండ్ అవుతారు. దాదాపుగా 280 మందికి ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ఇక మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత మొదటి సమావేశం ఈరోజు జరగబోతుంది. ఈరోజు ఉదయమే ఆమె మధ్యప్రదేశ్ నుంచి నేరుగా ట్రైన్లో కాచిగూడకు రావడం జరిగింది. ఇప్పటికే ఆమె రాకముందే గాంధీ భవన్లో సమూల మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆమెకు శాల్వలు, బొక్కలు ఎవరు తీసుకోవద్దంటూ కూడా ఇప్పటికే హుకుం జారీ చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం గాంధీ భవన్ పరిసరాల్లో తన ఫ్లెక్సీలు పెట్టొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో గాంధీ భవన్లో ఉన్న ఫ్లెక్సీలు మొత్తం కూడా నిన్న సాయంత్రమే తీసివేయడం జరిగింది. ఇక మీటింగ్ ఎజెండాకు వస్తే ముఖ్యంగా కులగణన, అలాగే సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ 2 అంశాల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి మార్చి మొదటి వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బీసీ కులగణనకు సంబంధించి ఒక చట్టం తీసుకొచ్చి కేంద్రానికి పంపించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర బీసీ నేతలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం బీసీలకు సంబంధించి ఆయా కులాల వారందరూ కూడా రాష్ట్ర స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి దీనికి కృతజ్ఞత సభలు పెట్టాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా పార్టీ నేతలు సభలు కూడా పెడుతున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కొన్ని సూచనలు మినహా పెద్దగా ఇబ్బంది లేని నేపథ్యంలో దీన్ని అమలు చేసేందుకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 2 అంశాలతో పాటు పార్టీకి సంబంధించి క్రమశిక్షణ అనే లైన్ కొరవడింది అనేది పార్టీ అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఈరోజు ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం కనిపిస్తూ ఉంది. చాలామంది నేతలు ముఖ్యంగా సంబంధించి తీర్మానం వలన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. దీంతో పాటు సంబంధించి పటాన్చెరువులో కొత్తగా చేరిన ఎమ్మెల్యేలతో పాటు పాత నేతల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. నిన్నమాక మొన్న అంజన్ కుమార్ యాదవ్ కూడా పార్టీకి సంబంధించిన నేతలపైన విమర్శలు చేయడం జరిగింది. ఇలా అధికారంలో ఉన్నప్పుడే పార్టీ నేతలు ఇలా మాట్లాడడం అనేది కొంత ఇబ్బందికరంగా పార్టీ భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి వారి విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఈ సభ సందర్భంగా, సమావేశం సందర్భంగా మీనాక్షి నటరాజన్ క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇకపైన వీరిని ఉపేక్షించే అవకాశం లేదు. దీంతోపాటు క్రమశిక్షణ కమిటీకి ఎవరైతే చైర్మన్గా ఉన్న చిన్నారెడ్డి ఉన్నారో వనపర్తిలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గత వారం ఆయన కూడా స్థానిక నేతలపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో సంబంధించి క్రమశిక్షణ కమిటీ ఇంకెవరికైనా ఇవ్వాలా లేకుంటే ఆయన్నే కొనసాగించాలనే దానిపైన కూడా కసరత్తు జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం 4 ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపిక పైన కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఓకే రాకేష్.